ఆ రోజు నువ్వు చెప్పిందే, మనతో కలిసి రాని మనకి పనికిరాని దేన్నైనా ఎవరినైనా లేపేసి వెళ్ళిపోతూనే ఉండాలి. వాడు కొండవీరుడైతే ఏంటి, మీ అన్న అయితే ఏంటి? అరే నువ్వేంటయ్యా, అదంతా సూరికి తెలీదా ఏంటి? వాడేమైనా చంటి పిల్లాడా? అంత సులభంగా సూర్య దగ్గర నుంచి ఎవరూ తప్పించుకోలేరు. వాడు మామూలుడు కాదయ్యా. నువ్వు అన్నది కరెక్టే, నా నుంచి ఎవ్వరు తప్పించుకోలేరు. ఎర్రియదోకి బాగా ఎక్కినట్టుంది. నా చేతుల నుంచి ఎవ్వరు తప్పించుకోలేరు, నువ్వు కూడా తప్పించుకోలేవురా. ఏరా, ఈ లోకంలో నా అన్ననొక్కనే గొప్పగా చూస్తాను నేను. అలాంటి తనే వాడు గొప్ప అంటున్నాడు. అంత గొప్పవాడిని నా అన్నని చంపడానికి నన్నే రెచ్చగొడుతున్నావా? అది నా ఫోన్ తీసుకుని. సూరి మొరటోడేరా, కానీ ద్రోహి కాదు. ఇంకొకసారి ఇటువంటి పనులు చేయడం చూసానో నన్ను క్షమించండి బావా. అయ్యో, ఏంటి ఏంటి పని? లేవండి లేవండి లేవండి. అయినా ఏంటండి ఇది? బావా, నా తమ్ముడు జీవితంలో ఇప్పుడే ఓ మంచి పని చేశాడు, అందుకు సాక్ష్యమే ఇది. చాలా థ్యాంక్స్ బావా. బాబు, మా వాడు ఇలాంటివన్నీ ఎదురు చూడడం. ముందు పుట్టింటి సారి తెచ్చినందుకు మంచి భోజనం పెట్టించండి. మీ అన్నయ్య గుడ్డించు. 4 ముక్కలయ్యమ్మా. మీకు మీరే మర్యాదలు చేసుకోవడం ఏం బాగుంది. మీ ఇంటికి చుట్టంగా వచ్చారు, నా సంగతి చూడండి. ఏంటమ్మా అలా చూస్తున్నావు? వచ్చి త్వరగా వడ్డించు. నువ్వు వడ్డించవు అన్నమాట. సర్లే వదిలే, మనిల్లే కదా, నేనే వడ్డించుకుంటా. నీ వల్ల మా ఇంట్లో ఒకరు చచ్చారు. 3 రోజులుగా ఎక్కడవక్కడే ఉన్నాయి. నా చెల్లెల్ని అడిగితే నా మొగుడిని చంపిన వాడిని నువ్వు చంపితేనే ఇంట్లో పొయ్యి వెలిగిస్తాను అంటుంది. ఆడవాళ్ళు ఉండగలరు, మగవాళ్ళు మనం ఉండలేం కదా. ఏం చేయను, మీ ఇంట్లో విందు పెడుతున్నారని చెప్పారు, అందుకే ఇక్కడ మింగుదామని వచ్చాను. తినండి, మీరు తినండి తినండి. కొండవీరుడింట్లో మాంసం కొరతంటే ఆవేశం పెరుగుద్దని చెప్పారు. బాగా పెరిగిందయ్యా. నాకు నువ్వు అన్నం పెట్టావు, బదులుకి నేను నీకు పిండాకుడు పెట్టాలిగా. తద్దినం పత్రిక. నేను నీకు పెడతాను, తర్వాత నీతో పెట్టిస్తాను.